డేటా చోరీ కేసులో విచారణ కంటిన్యూ అవుతుంది. ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ కుమార్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ మొదలైంది. కుట్రలో భాగంగానే తనపై కంపెనీపై కేసు పెట్టారని, ఆ కేసులను తొలగించాలని హైకోర్టులో అశోక్ కుమార్ పిటిషన్ వేశారు. ఐటీ గ్రిడ్ కంపెనీపై ఫిర్యాదు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్నారు అశోక్. పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటి విచారణకు హాజరవటం లేదు. దీంతో అశోక్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అశోక్ కోసం కొద్ది రోజులుగా సిట్ స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నాయి. ఇదే టైంలో తన పేరు ఛార్జ్ షీట్ నుంచి తొలగించాలని కోర్టుకెళ్లారు అశోక్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, ఈ విచారణకు ఎవరెవరు హాజరయ్యారు, వాదనలు ఎలా జరుగుతున్నాయి? 3 రోజుల క్రింద ఈ పిటిషన్ దాఖలైంది. మెయిన్ గా ఐటీ గ్రిడ్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అట్లాగే ఎస్ఆర్ నగర్ లిమిట్స్ లో నమోదైన కేసులో భాగంగా దాన్ని సిట్ కు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అశోక్ దీంట్లో ఎందుకంటే ఐటీ గ్రిడ్ కంపెనీకి సీఈఓగా అట్లాగే ఈ డేటా టెస్ట్ లో ప్రధాన నిందితుడిగా తమ ఎఫ్ఐఆర్ లో కూడా ఇప్పటికే పోలీసులు పొందుపరిచారు. అయితే తన పైన కావాలనే కుట్రపూరితంగా పోలీసులు వాంటెడ్లీ కేసు నమోదు చేశారు. అట్లాగే ట్రెస్ పాస్ చేస్తూ తమ ఆఫీస్ లోకి చొరబడి డేటాను ఎత్తుకెళ్లారంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో మెయిన్ ఇంటెన్షన్ క్వాష్ దాఖలు చేశారు. ఈ రోజు దానిపైన విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. దీంట్లో భాగంగా ప్రతివాదులుగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర కోర్టులో హాజరయ్యారు. ఆయనతో పాటుగా మిగతా టీమ్స్ అట్లాగే కొన్ని డాక్యుమెంటేషన్స్ కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. ఇది ఇట్లా ఉంటే అశోక్ కూడా సిద్ధార్థ్ మల్హోత్రా అని ఒక ప్రముఖ న్యాయవాది, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదిని వాదనలు వినిపించుకుని తరఫు న్యాయవాదిగా పెట్టుకున్నారు. సో చూడాలి, ఎందుకంటే ఇప్పటి పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత తెలంగాణ పోలీసులు చెప్తున్నారు బట్టి వాళ్ళ దాంట్లో క్రైమ్ జరిగింది. ఓటర్ల ఫామ్ 7 ను మిస్యూజ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ తప్పుదో పట్టించి పర్సనల్ గా ఇవ్వాల్సిన డిక్లరేషన్ ని ఐటీ గ్రిడ్ కంపెనీ తన సొంతంగా ఇచ్చి చాలా ఓట్లు గల్లం చేసింది, 50 లక్షలకు పైగా అనేది ఒక ఆరోపణలు బేస్ చేసుకుని కేసు నమోదు చేశారు. దాంతో పాటుగా సేవామిత్ర యాప్ లోకి ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ లో ఉన్న అఫీషియల్ డేటా మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత ఒక టీడీపీ పార్టీ దాన్ని ఆపరేట్ చేస్తూ డేటాబేస్ ను బేస్ చేసుకుని, అంటే లబ్ధిదారులు కులం, మతం, అట్లాగే దీంతో పాటుగా ఓట్లకు సంబంధించి తమ పార్టీకి అనుకూలంగా వాళ్ళ ఓట్లు తొలగించాలంటే ఒక అలిగేషన్ పైన కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన డేటాను కూడా కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశామనేది తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఓటర్ల డేటా కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి పెట్టారు. దానికి కారణం ఏంటో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని తెలంగాణ పోలీసు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటాను ఫిజికల్ గా ఉన్నటువంటి ఫామ్స్ కొన్ని కలెక్ట్ చేశారు, కొన్ని హార్డ్ డిస్క్ లో కలెక్ట్ చేశారు. కానీ అమెజాన్, గూగుల్లో ఉన్నటువంటి స్పేస్ ను స్పేస్ లో వీళ్ళు పర్సనల్ గా ఐటీ గ్రిడ్ మెయింటైన్ చేసినటువంటి డేటాను కలెక్ట్ చేయాలంటే అశోక్ డైరెక్ట్ గా హాజరు కావాలంటే ఇప్పటికే నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులకు రెస్పాండ్ కాకపోవడంతో లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. లుకౌట్ నోటీసులు సాధారణంగా దేశ విదేశాలు ఉంటే ఎయిర్పోర్ట్లకి, రైల్వే స్టేషన్లకి కానీ ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థలో ఈ నోటీసులు జారీ చేశారు. అయినా తను రెస్పాండ్ కాలేదు. డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్లి పిటిషన్ దాఖలు చేశారు. చూడాలి ఈరోజు, అంటే ఒకవేళ కోర్టులో ఆయన వేసిన పిటిషన్ లో కొన్ని అలిగేషన్స్ పెడుతూ గవర్నమెంట్ పైన అట్లాగే తెలంగాణ పోలీసుల పైన కొన్ని అలిగేషన్స్ చేస్తూ పిటిషన్ వేశారు. సో ఆ పిటిషన్ కోర్టు ఎట్లా చూస్తుండాలి, అట్లాగే కౌంటర్ గా ఈ సిట్ అధికారులు ఏం వాదనలు వినిపిస్తారు, వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ని కూడా ఒకవేళ కోర్టు అడిగితే చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మరికొద్ది సేపట్లో అశోక్ తరఫున న్యాయవాది ఏం వాదనలు వినిపిస్తారు, అట్లాగే పోలీసులు కౌంటర్ గా తమ వాదనలు ఏమి వినిపించారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే సంపత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.